మా పిల్లలు ఎంత తిన్నా ఒళ్ళు పట్టడం లేదండి, నీరసంగా బలంగా ఉంటున్నారని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. పిల్లలు బలం పుంజుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల టానిక్లు, పౌడర్లను వాడుతూ ఉంటారు. విటమిన్ సప్లిమెంట్లను వాడించేందుకు కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే వీటన్నిటికన్నా కూడా రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని, పిల్లలు చక్కగా బలం పుంజుకుంటారని చెబుతారు పోషకాహార నిపుణులు. పిల్లలు బలం పుంజుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం తిన్నా పిల్లలకు వంటపట్టడం లేదంటే అందుకు చాలా వరకు వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడమే కారణం. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తికి ఊతమిచ్చేలా వారి ఆహార అలవాట్లు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందుకు తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరలతో కూడిన సమతులాహారాన్ని పిల్లలకు అందించాలి. నీరు, ద్రవాహారాల్ని తరచుగా తీసుకునేలా ప్రోత్సహించాలి. నీరు, ద్రవాహారాలు ఒంట్లో జీవక్రియలను సవ్యంగా జరిగేలా చూస్తాయి. ఉదయం, సాయంత్రం వేళలో ఆరుబయట ఎండలో పిల్లలు ఆడుకునేలా చూడాలి. సూర్యకాంతి మెదడును, హార్మోన్లను ఉత్తేజితం చేస్తుంది. విటమిన్ డి కూడా పుష్కలంగా లభిస్తుంది. నిద్ర చాలకపోయినా, నిద్ర లేకపోయినా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లిపోతుంది. కాబట్టి రోజుకు కనీసం 8 గంటల పాటైనా నిద్రపోయేలా చూడాలి. హోంవర్కులు, పరీక్షలు పిల్లలపై ఒత్తిడిని పెంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఆరోగ్యం చక్కగా ఉంటుంది.